హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈ ఆఫీసులు ఎక్కువైపోయి, సాఫ్ట్వేర్ జాబులు ఎక్కువైపోయి, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ఎక్కువైపోయి, వర్క్ ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, స్ట్రెస్లో ఉన్నామేమో అనే ఫీలింగ్తో ఫ్యామిలీ లైఫ్ని నెగ్లెక్ట్ చేసి, నేను ఎందుకు ఫ్యామిలీ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తున్నానంటే నాకుండే స్ట్రెస్ మీకేం తెలుసు అన్నట్టుగా స్ట్రెస్ కోసమనో, నేను సంపాదించేస్తే బాగుపడిపోతానో, లేకపోతే ఆ ఆఫీసులో గనక నేను సక్సెస్ అయిపోతే తర్వాత నా ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తానో, ఏదో జరిగితే ఏదో అవుతుందనో స్ట్రెస్ కారణం చెప్పుకుని లైఫ్ని చాలామంది తోసేస్తుంటారు పక్కకి. అందులో కార్పొరేట్ జాబ్లు ఎక్కువైపోయాక, కార్పొరేట్ లైఫ్ ఎక్కువైపోయాక, ఆ క్యూబికల్స్లో కూర్చుని ఆఫీస్ స్ట్రెస్లో ఎక్కువైపోయి రియల్ లైఫ్ని మిస్ అయిపోతుంటారు చాలామంది. ఈ రియల్ లైఫ్ని మిస్ అయిపోతున్నారు సరే, అలానే ఆఫీస్లో పోని చాలా గొప్పగా సక్సెస్ అయిపోతున్నారా అంటే అది కూడా ఉండదు. ఎందుకు అంటే ఆఫీస్లో జాబ్ని తిట్టుకుంటూ ఇక్కడ ఇంటికి వచ్చాక ఇంట్లో పరిస్థితులు సరిగ్గా ఫేస్ చేయలేక ఈ రెండు చోట్ల ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో కార్పొరేట్ స్ట్రెస్ ప్లస్ వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి, దాంతోపాటు ఖర్చులు పెరిగిపోయి, స్ట్రెస్ పెరిగిపోయిన ఈ రోజుల్లో పీక్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన పర్ఫార్మెన్స్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాన్ని కంప్లీట్ చేయాల్సిన పర్ఫార్మెన్స్ చాలామంది ఏమనుకుంటారంటే మన చదివిన సబ్జెక్ట్ నుంచో, లేకపోతే మనము ఉన్న ఫీల్డ్లో మనకుండే ఎక్స్పీరియన్స్ బట్టో అనుకుంటారు. కాదు. సచిన్ టెండూల్కర్ ఎన్నోసార్లు డక్అవుట్ అయ్యాడు. ఓకే, ధోని కూడా అప్పుడప్పుడు అవుట్ అయిపోతూ ఉంటాడు. ధోని కూడా లాస్ట్లోకి వచ్చాక కొన్నిసార్లు సిక్స్లు కొట్టలేడు. అంటే వాళ్ళ క్రికెట్ రానట్ట, వస్తుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. చాలామందికి తెలియంది ఏంటంటే ఈ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడానికి ఛాన్సెస్ ఆఫ్ ఆ సిక్స్ కొట్టడము, ఆ సెంచరీ చేయడము, సర్వైవల్ రేటు, సక్సెస్ రేటు పెంచుకోవాలి అంటే ఆ కంప్యూటర్ ముందు అలా చేయడమే వస్తుంది, మిగతావేమీ నాకు రావు, టాలెంట్ ఉంది కానీ ఇవన్నీ సినిమాలకే పరిమితం, సినిమాల్లోనే బాగుంటాయి. ఓకే, రియల్ లైఫ్లో కనుక మీకు నిజంగా మీ ఆఫీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేయాలి, లేకపోతే మీరు స్ట్రెస్ని తగ్గించుకోవాలి, మీకు ఫోకస్ పెరగాలి, మీరు చేస్తున్న జాబ్లో మీకు ఇంకా మంచి పేరు రావాలి, ఇట్లా ఏదైనా ఉంటే కంపల్సరీగా పీక్ పర్ఫార్మెన్స్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. దానికోసం ఎమోషనల్ బ్యాలెన్స్, చాలా మటుకు ఎమోషనల్ బ్యాలెన్స్ లేకనే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ విషయం నిజంగా రీసెర్చ్లో చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫీస్లో నీకు ఎమోషన్స్తో పని ఏంటి? ఆఫీస్లో ఆఫీస్ పని చేయాలి కదా. అక్కడ నేను నా కొలీగ్ ఇలా అన్నాడు, నా ఫ్రెండ్ ఇలా నన్ను తిట్టాడు, నా కొలీగ్స్ అంతా నా మీద నవ్వారు, ఈ టైప్లో బాధపడేవాళ్ళు చాలామంది అంటారు. అసలు ఆఫీస్కి వెళ్తే ఎవడు నవ్వితే నీకేంటి, ఎవడేడిస్తే నీకేంటి, నీ పని నీది అనే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుకే రాదు. అంటే ఆఫీస్లో ఎవరన్నా అంటే మనకు బాధ ఏదా సార్, మన మనసు బాధపడదా సార్? మనసు లాక్ చేసి ఇంట్లో పెట్టి రావాలి. ఆఫీస్లో నువ్వు పని చేసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, అంతే. కానీ అలా చెయ్యనివ్వకుండా కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఆపుతుంటాయి మనని. సో పీక్ పర్ఫార్మెన్స్ కనుక మీరు నేర్చుకుంటే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది ఫస్ట్. ఈ ఎమోషనల్ స్టెబిలిటీతో పాటు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అనేది ఒక స్కిల్. ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాలని తెలిస్తే మీరు ఆఫీస్లో ఎలాంటి పాలిటిక్స్ అయినా తట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ హెల్త్. చాలామంది ఆఫీస్లో సరిగ్గా వర్క్ చేయలేకపోవడానికి, ప్రమోషన్లు రాకపోవడానికి, మీరు చేస్తున్న వర్క్ మీరు అసహించుకుంటూ ఉండడానికి గల కారణము మీ హెల్త్ బాగాలేకపోవడం. ఎమోషనల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ కలిస్తేనే మీరు ఆఫీస్లో కూడా మంచిగా పర్ఫామ్ చేయగలరు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫీస్లో గ్రోత్. మీ ఆఫీస్లో మీరు అడుగు ఎక్కాలి అంటే, స్టెప్ బై స్టెప్ పైకి మెట్లు ఎక్కాలి అంటే, మీకు నిజంగా గ్రోత్ రావాలి అంటే మీకంటూ ఒక విజన్ ఉండాలి, మీకంటూ ఒక దృష్టి, ఓకే నేను అక్కడికి రీచ్ అవుతాను అని ఉండాలి. ఈ విజన్ రాకపోతే, ఈ విజన్ తెలియకపోతే మీకు ఎప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ చూడలేరు. సో మీరు ఎప్పుడైనా పీక్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మీరు కంపల్సరీగా మీ గ్రోత్ని మీరు విజువలైజ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మెయింటెనెన్స్.
ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు ఆ ఆఫీస్ వాడికి నువ్వెంతసేపు అలిగావు, నీ ఫ్రెండ్ నిన్ను ఏమంటే నువ్వు ఎంత బాధపడ్డావు అని ఎవ్వడికి ఫరక్ పడదు. ఒక ఆఫీస్ పెద్ద కంపెనీ పెట్టుకుంది నిన్ను బుజ్జగించడానికి కాదు, వాడికి ఆ ప్రోడక్ట్ ఫినిష్ అవ్వాలి, వాడికి ఆ సర్వీస్ ఫినిష్ అవ్వాలి, అది వెళ్ళి వాడు డబ్బు సంపాదించుకోవాలి, అంతే. ఒక ఆఫీస్లో పనిచేసేవాడు నీ ఎమోషన్స్ ఏంటి, నువ్వెందుకు బాధపడ్డావు, అయ్యో నువ్వెంత మంచివాడివి అని ఆలోచించే పని లేదు. ఈ చిన్న కాన్సెప్ట్ చిన్నపిల్లలకి చెప్పినా అర్థమవుతుంది, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఆఫీస్కి వెళ్తే అక్కడ నువ్వు ఎమోషన్స్ ఏంటి, నువ్వు ఎంత బాధపడ్డావు, నువ్వు ఎంత మంచివాడివి, ఇవి వాళ్ళు పట్టించుకోరు, అవసరమే లేదు. మెయిన్గా కావాల్సింది నువ్వు పర్ఫామ్ చేసావా లేదా, నీకు ఇచ్చిన టాస్క్ ఫినిష్ చేసావా లేదా, అది ఎఫిషియెంట్గా చేసావా లేదా, నీ ప్రాబ్లంను చెప్పుకోగలిగావా లేదా, డీల్ చేసావా లేదా, ఆ డీల్ చేసిన విధానం పర్ఫెక్ట్గా ఎఫిషియెంట్గా ఉందా లేదా. ఎఫిషియెంట్ అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ, స్పీడ్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి. తొందరపాటు చేశాను కానీ తప్పులు చేశాను అన్నా, లేకపోతే చాలా టైం పట్టినా కరెక్ట్గా చేస్తానన్నా రెండూ తప్పే. ఎఫిషియన్సీ ఈజ్ స్పీడ్ ప్లస్ యాక్యురసీ. అంటే ఫాస్ట్గాను చేయాలి, యాక్యురేట్గాను చేయాలి. నేను ఫాస్ట్గా చేశాను కాబట్టి తప్పులు చేశానన్నా ఒప్పుకోరు, నేను చాలా టైం తీసుకుంటాను కానీ కరెక్ట్గా చేస్తానన్నా ఒప్పుకోరు. ఆఫీస్లో ఆ రెండు బ్యాలెన్స్ ఉండాలి. మీరు పీక్ పర్ఫార్మెన్స్ కనుక నేర్చుకుంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అంటే స్పీడ్గా పర్ఫామ్ చేయగలుగుతారు, యాక్యురేట్గా కావాల్సింది కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ రెండూ లేక చాలామంది ఆఫీసుల్లో అంటే పాలిటిక్స్ అండి, నేను తట్టుకోలేనండి, నా కొలీగ్స్ నవ్వారండి, ఈ టైప్లో బయటకు వచ్చేస్తారు. ఈ టైప్లో స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యి రెజ్యూములు ఫార్వర్డ్ చేయడం, అక్కడికి పంపించడం, ఇక్కడికి పంపించడం, ఇదే పని ఉంటుంది. సో నేనేమంటానంటే పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకోండి. నేను మీకు ఒక 2 సెషన్స్లో నేర్పించేస్తాను పీక్ పర్ఫార్మెన్స్. ఈ పీక్ పర్ఫార్మెన్స్ నేర్చుకుంటే మీ కార్పొరేట్ లైఫ్లో మీరు కూర్చొని కంప్యూటర్ ముందు చేసే పనిలో కూడా హాయిగా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు, హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎవరైనా ఆఫీస్ సీఈఓలు కానీ కంపెనీ ఓనర్లు కానీ చూస్తే మాకు చాలామంది కంపెనీస్ పిలుస్తుంటాయి. వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ ఉండే టీం అందరినీ మేము అసెస్ చేయగలుగుతాం. నిజంగా చెప్తున్నాను, అతిగా ఆలోచించి, అన్నెసరిగా ఆలోచించి, అసలు ఆఫీస్లో ఉన్నాము అంటే ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి అదేదో వాళ్ళకి పెద్ద నోబెల్ పురస్కారం ఇస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి వాడు ఇట్లాంటోడు, వీడు అట్లాంటోడు, వాడు నా కొలీగ్స్ ఇలా చేశారు, వాళ్ళు ఇలా నవ్వారు, ఇందులోనే చాలామంది బ్రతుకుతుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ చేసుకుంటారు. ఆఫీస్ పాలిటిక్స్ నువ్వు పట్టించుకోకపోతే, నీ టాలెంట్ బాగుంటే, నీ మీద 100 మంది 100 పాలిటిక్స్ చేసినా నీవు అక్కడ ఉపయోగపడితే నిన్ను ఉంచుకుంటారు, తీయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంక్రీజ్ యువర్ పీక్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ పీక్ ఉందనుకో, తీయమనండి చూద్దాం, వీ విల్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. పర్ఫార్మెన్స్ బాగా పెంచుకోలేకపోతే అప్పుడు పాలిటిక్స్ వస్తాయి. అప్పుడు వాడు చేశాడు, వీడు చేశాడు అని పక్క వాళ్ళ మీద తోస్తాం కదా. సో మీకు గనక ఆఫీస్లో ఇలాంటి పాలిటిక్స్, ప్రెషర్స్ ఇలా ఉంటే మీరు ఖచ్చితంగా నేను చేసే పీక్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. మీకు యూజ్ అవుతుంది, మీకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, మీకంటూ ఒక ఐడియా వస్తుంది, మీరు ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. ఎన్నో రకాల ఎమోషనల్ టెక్నిక్స్, ఎన్నో రకాల కమ్యూనికేషన్ టెక్నిక్స్, ఎన్నో రకాల పీపుల్ టెక్నిక్స్ నేర్పిస్తాం. సో మీకు గనక యూజ్ అవుతుంది అనిపిస్తే, మీరు కార్పొరేట్ జాబ్లో ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు, వర్క్లో ఉన్నారు, బ్యాంక్లో ఉన్నారు, ఇలా గనక మీరుంటే మీకు ఈ పీక్ పర్ఫార్మెన్స్, పర్సనలైజ్డ్ పీక్ పర్ఫార్మెన్స్ హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎలా డీల్ చేయగలుగుతారు ఈ ప్రాబ్లమ్స్ని, మీ స్ట్రెస్ని మీరు ఎలా మేనేజ్ చేసుకుంటారు అన్నది మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్పిస్తాం. టైం ఉంటే, మీకు వీలు కుదిరితే, మీరు కనుక ఆఫీస్లో స్ట్రెస్ పడుతున్నాను, నాకు దీన్ని తట్టుకోవడం నేర్చుకోవాలి అని మీకు అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అవుతుందని నా ఫీలింగ్. బికాజ్ దిస్ ఇస్ ప్రూవ్డ్, టెస్టెడ్, ట్రైడ్ మెథడ్స్ అన్నీ కూడా. అండ్ ఒక మంచి మెడిటేషన్ నేర్పిస్తాను మీకు. ఇట్ విల్ బీ అన్ ఓవరాల్ కంప్లీట్గా మిమ్మల్ని ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అవుతుంది. సో మీరు ఫ్రీ ఉంటే, మీకు జాయిన్ అవ్వాలి అనిపిస్తే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. లింక్ ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఆఫీస్లో గ్రూప్ జాయిన్ అవ్వాలి అన్నా కూడా జాయిన్ అవ్వచ్చు. సో దట్ అందరూ హెల్తీగా ఉంటే కంపెనీస్ హెల్తీగా ఉంటాయి. కంపెనీస్ హెల్తీగా ఉంటే వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది. కంపెనీ డెవలప్ అవుతుంది అంటే
డెఫినెట్గా కంట్రీ డెవలప్ అవుతుంది. మన డెవలప్మెంట్ అంతా కూడా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళందరూ హెల్తీగా, యాక్టివ్గా, స్ట్రాంగ్గా పార్టిసిపేట్ చేస్తుంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో, డిసిప్లిన్డ్ వెస్టర్న్ కంట్రీస్లో, జనరల్గా వెస్టర్న్ ఐడియాలజీ, హాఫ్ నాలెడ్జ్తో కాకుండా కంప్లీట్ డిసిప్లిన్ ఉన్న కంట్రీస్లో చూశాను. టీమ్లా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక టీంలో 2-3 బ్యాడ్ పీపుల్ ఉండి క్యాన్సర్ లాగా తినేస్తూ ఉంటారో ఆ కంపెనీ ఎప్పుడు బాగుపడదు. సో కంపెనీ బాగుండాలి అన్నా కూడా ఈ పీక్ పర్ఫార్మెన్స్ మీకు హెల్ప్ చేస్తుంది. సో టైం ఉంటే, వీలు కుదిరితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.